కాపాడాలనేది మీకు ఫస్ట్ కొన్ని డెమో ద్వారా చూపించడం జరిగింది. ఏంటి కాంటాక్ట్ రెస్క్యూ, ఏదైతే మనకు డైరెక్ట్గా వెళ్ళి కాపాడు, ఎవరికైతే స్విమ్మింగ్ వస్తుందో వాళ్ళు కాంటాక్ట్ రెస్క్యూ ద్వారా కాపాడారు. ఎవరికైతే స్విమ్మింగ్ అది రాదు ఒడ్డు నుండే మన రోప్ ద్వారా చూసి మీరందరూ ఎంతో కొంత అవేర్నెస్ అనేది పొందుతారు అనుకుంటున్నాము. మీ అందరికీ మా యొక్క 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ తరఫున, మా కమాండర్ గారి తరఫున, మా రెస్క్యూ గారి తరఫున, అందరి తరఫున మీ అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై భారత్. మరొకసారి ఈ కార్యక్రమం కోసం సమయాన్ని వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి డబుల్ హ్యాండ్స్తో ఇచ్చారండి, ఒక మాస్టర్ హ్యాండ్ తోటి. అలాగే చిల్డ్రన్స్కి అయితే సింగిల్ హ్యాండ్తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్ఫాంట్స్ అండి, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా అన్కాన్షియస్ అయిపోయినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఫస్ట్ అలర్ట్నెస్ చెక్ చేయడం. వాళ్ళు ఎలాగా ఇప్పుడు పెద్దవాళ్ళకంటే మనం భుజాలపై తట్టు ఏదో చెక్ చేసాం, బట్ చిన్నపిల్లలకి ఏంటి క్వైట్ డిఫరెన్స్. వాళ్ళకి చెక్ చేసేటప్పుడు మనం జస్ట్ పించ్ చేయాలండి, ఎక్కడైనా కార్లో కానీ లేదంటే చేతుల్లో కానీ ఎక్కడైనా పించ్ చేస్తూ ఉండాలి. పిన్ చేస్తూ మనం అలర్ట్నెస్ చెక్ చేయాలి. అటువంటి రెస్పాన్స్ లేదంటే చిన్నపిల్లలకి సిపిఆర్ ఇచ్చేటప్పుడు 2 నిప్పల్స్కి సెంటర్, మన మిడిల్ ఫింగర్స్ ఉంటాయి కదండి, మిడిల్ ఫింగర్స్ 2 నిప్పల్స్కి సెంటర్లో పెట్టి వాళ్ళకి ఈ విధంగా సిపిఆర్ అనేది ఇది వీళ్ళకి చెప్పాం కదండి. పెద్దలకైతే ఇక్కడ మనం క్యారోటిడ్ పల్స్ చెక్ చేస్తాం, చిన్నపిల్లలకైతే మనం బ్రేకియల్ పల్స్. ఓకే, బ్రేకియల్ పల్స్ చెక్ చేసిన తర్వాత సిపిఆర్, వీళ్ళకి సిపిఆర్ సేమ్ సిపిఆర్ వీళ్ళకి పెద్దవాళ్ళకైతే మనం వీళ్ళకి 3 to 4 సెంటీమీటర్ ఇవ్వాలండి. జస్ట్ 15 టైమ్స్ మాత్రమే కంప్రెషన్స్ ఇవ్వాలి. అదే పెద్దవాళ్ళకైతే 30 టైమ్స్ చెప్పాం కదా, వీళ్ళకి ఓన్లీ 15 టైమ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి
కంప్రెషన్ మనం బ్రీతింగ్స్ ఇచ్చాం కదండి, వీళ్ళకి పప్స్ ఇవ్వాలి, ఉఫ్ ఉఫ్ అని పప్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి పప్స్ ఇచ్చేటప్పుడు ముక్కు నోస్ మరియు మౌత్ రెండు కూడా మూసి ఇవ్వాలండి. అందువల్ల ఎందుకంటే చిన్నపిల్లలకి రెండు కవర్ చేసి ఇవ్వాలి. లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ నోస్ ద్వారా కానీ 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. 29 తర్వాత 30కి మనం రెస్క్యూ ప్లేస్ అందించాలండి ఎవరికైనా సరే. ఈ విధంగా చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ ఫ్లాష్ ఫ్లడ్స్ పైన కానీ ఏదైనా వరదలు వచ్చినప్పుడు లేదా మిగతా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఎలా కాపాడాలి మరియు లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంటుందనే దానిపైన మనకు స్టేట్ లెవెల్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రతి సంవత్సరము వచ్చి మనకు ఒక మాక్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ నేర్పుతూ అందరికీ కూడా ప్రజలకి అలాగే ఆఫీసర్లందరికీ అవేర్నెస్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ వచ్చి చిన్న చెరువు దగ్గర ఈ మాక్ డ్రిల్ అనేది చేపట్టినారు. దయచేసి అన్ని డిపార్ట్మెంటల్ శాఖల అధికారులు అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మాక్ డ్రిల్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండి భవిష్యత్తులో ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు కూడా దానికి టెన్షన్ పడకుండా దానికి సంబంధించినటువంటి టెక్నిక్ ద్వారా ప్రజలందరినీ కాపాడి ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలనేదే ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ మాక్ డ్రిల్ కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం తరఫున డిఆర్ఓ సార్ హాజరైనారు. వారి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ టీంకి కూడా మా యొక్క స్పెషల్ థ్యాంక్స్. మీరు ఇట్లా రిపీటెడ్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్లోను అలాగే పబ్లిక్లో కూడా ఈ అవేర్నెస్ పెరిగి ప్రతి ఒక్కరూ కూడా విపత్కర పరిస్థితుల్లో వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి లేదా ఎవరైనా గైడ్ చేస్తే వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ ఫ్లడ్ మాక్ డ్రిల్తో పాటుగా మిగతా ఏదైనా ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ సిపిఆర్ కానీ ఇవన్నీ కూడా మీరు మాక్ డ్రిల్ చేసి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మనం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ ఏదైనా క్యాప్సైజ్ అయినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా చేపడతారు అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది అండ్ డిఫరెంట్ సినారియోస్ కూడా మనకి చూపిస్తారు రెస్క్యూ ఆపరేషన్ లో. సో ఈ మా డిపార్ట్మెంట్స్ అన్ని ఎట్లా కోఆపరేట్ చేస్తాయి అనేది కూడా దీనిలో ఒక ఆస్పెక్ట్. అండ్ పబ్లిక్ కి కూడా అవేర్నెస్ జనరేట్ చేయాలనేది దీని ఉద్దేశం. సో ఈ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కి అండ్ ఇది కండక్ట్ చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కి ఆఫీసర్స్ కి అండ్ ఇది ఫెసిలిటేట్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మా ఏఆర్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. డిఆర్ఓ సార్కి అలాగే ఆర్టీఓ గారికి డిపిఓ మేడంకి మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ తరపు నుంచి మా నమస్తే తెలియజేస్తున్నాము. ఈ రోజు మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లడ్ వాటర్ రెస్క్యూ యొక్క ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక రియల్ టైం సినారియాలో ఒక ఫ్లడ్ అలాంటి ఒక డిజాస్టర్ వచ్చిన సమయంలో మనం అక్కడ మునిగిపోయిన విక్టిమ్స్ మనం ఏ విధంగా కాపాడుకోవాలి దాని గురించి ఈ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్గా ఉండే సివిలియన్స్ కొంచెం మందికి స్విమ్మింగ్ రావడం జరుగుతుంది, కొంచెం మందికి స్విమ్మింగ్ రాదు. ఒకవేళ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే విక్టిమ్స్ ని ఎలా కాపాడతారు, ఒకవేళ స్విమ్మింగ్ రాని వాళ్ళు అయితే విక్టిమ్స్ ని ఎలా కాపాడతారు అన్న దాని గురించి కూడా ఈ రోజు చూపించడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎవరైనా మునిగిపోయి లోతట్టు ప్రాంతాల్లో ఉంటే ఒకవేళ డీప్ డైవర్ యొక్క ఆవశ్యకత ఉంటే డీప్ డైవర్ అనే వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఆ వాటర్ లోపలికి ఎలాగెళ్తారు అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఎక్సర్సైజ్ అంతా చూపించడం కోసం ఒక సినారియోని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ సినారియోలో ఏంటంటే ఫస్ట్ ఒక బోట్ లో కొంచెం మంది సివిల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ అనేది వెళ్తారు. కొద్దిగా వాళ్ళు రీల్స్ అవి చేయడం అని ఇతర కారణం వల్ల నెగ్లిజెన్స్ వల్ల ఏంటంటే ఆ బోట్ అనేది క్యాప్సైజ్ అవుతుంది, అంటే పల్టీ జరగడం జరుగుతుంది. ఆ పల్టీ జరిగినప్పుడు ఆ విక్టిమ్స్ అందరూ అందులో మునిగిపోయినప్పుడు మన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూవర్స్ అనేవాళ్ళు కాంటాక్ట్ రెస్క్యూ అంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని తీసుకురావడం ఏ విధంగా జరుగుతుంది. అలాగే ఒకవేళ నాన్ కాంటాక్ట్ రెస్క్యూ అంటే స్విమ్మింగ్ రాని వ్యక్తి రోప్ సాయంతో లేదా ఇతర సాయంతో ఎలా వాళ్ళని కాపాడడం అనేది జరుగుతుంది. అలాగే అక్కడ జరిగిన విక్టిమ్స్ చాలా మంది ఏంటంటే ప్యానిక్ అవడం వల్ల అన్కాన్షియస్ అవడం జరుగుతుంది. ఆ అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళని నది ఒడ్డుకు తీసుకొచ్చి ఏ విధంగా మనం వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సిపిఆర్ వగేరా ఒకవేళ అవసరం పడితే సిపిఆర్ అది ఎలా ఇవ్వాలి ఇవన్నీ దాని గురించి ఏంటంటే మనం ఇక్కడ ఈరోజు డెమోలో ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ చేయడంలో జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.